చూడండి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఆహారంలో వచ్చిన పురుగు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులకి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తారండి. కేటగిరీల వారీగా మార్చి మినిమం 3 లక్షల నుంచి, ఒక సంవత్సరానికి 3 లక్షల నుంచి 5.5 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తారు. యూనివర్సిటీ ఎస్ఆర్ఎం అయినా విట్ అయినా అమరావతిలో ఉన్నటువంటి యూనివర్సిటీలు. వీళ్ళకి ప్రభుత్వం చాలా కారు చౌకగా రైతుల నుంచి సేకరించిన భూములు కట్టబెట్టింది. వీళ్ళు విద్యార్థుల నుంచి లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తారు. అలా వసూలు చేసినటువంటి సంస్థలు వాళ్ళు పెడుతున్న ఆహారంలో చాలా నాసిరకంగా పెడుతూ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. పిల్లలు పదే పదే ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రులు పాలు కావాల్సి వస్తుంది. పదుల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ కావడం వల్ల ఇంకా భరించలేక విద్యార్థులు ఆందోళనకు పూనుకుంటే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం ఆ సంస్థలు చేస్తున్నాయి. ఎట్లా అనాలా? వీటిలో 2-3 నెలల క్రితం జరిగింది. ఇప్పుడు ఎస్ఆర్ఎంలో ఇలాంటి సంస్థలు విద్యార్థుల నుంచి లక్షలు గుంజుకోవడానికే ఉన్నాయా, లేదంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడానికి ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యాశాఖ మంత్రి ఇంటికి పక్కనే ఉన్నాయి ఈ యూనివర్సిటీలన్నీ. ప్రైవేట్ యూనివర్సిటీలు రావడమే మా గొప్ప అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఆ ప్రైవేట్ యూనివర్సిటీల్లో విద్యార్థుల నుంచి లక్షలు గుంజుకుని ఇట్లా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వైనాన్ని ప్రభుత్వం కళ్ళప్పగించి చూడడం ఏంటి? ఇలాంటి తీరుని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? విద్యార్థుల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న యాజమాన్యాల మీద చర్యలేవి? ప్రభుత్వ హాస్టల్లోనూ తగినన్ని సదుపాయాలు ఉండవు. అక్కడ పిల్లల ఆరోగ్యానికి భరోసా ఉండదు. హాస్టల్ పిల్లకి జ్వరం వస్తే నాదేంటి బాధ్యత అని స్వయంగా మంత్రే చేతులెత్తేస్తారు. హాస్టళ్లలో పచ్చకామర్ల రోగంతో పిల్లలు పిట్టల్లా రాలిపోతూ ఉంటారు. ఇదంతా ప్రభుత్వ హాస్టళ్ల పరిస్థితి. పోనీ ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలు దారపోసి పిల్లల జీవితాలు బాగుంటాయని ఆశిస్తే అక్కడ కూడా పిల్లలకి భరోసా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏమనాలో దీన్ని?